వెల్కమ్ టు MG9 న్యూస్. రైల్వే చట్టాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలి. ఆర్పీఎఫ్ ఎస్ఐ లక్ష్మణ. కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని రైళ్లపై రాళ్లు వేయడం, దాడులు చేయడం, పట్టాలపై అటు నుంచి ఇటు మనుషులు గాని పశువులు గాని దాటడం, పట్టాలపై రాళ్లు పెట్టడం వంటివి చేరాదని ఆదోని రైల్వే ఎస్ఐ లక్ష్మణ ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ రైల్వే గేట్ ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఉన్న కాలనీ వాసులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఆస్తులపై దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైళ్లు మన అందరి కోసం ఉపయోగపడతాయని, రైల్వేలు మనందరి ఆస్తి అని, రైల్వే సంపద దేశ సంపద అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి రైల్లో ప్రయాణించాలన్నారు. నడుస్తున్న రైల్లో చైన్లు లాగడం వంటివి చేయరాదన్నారు. ఎవరైనా సరే ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. రైల్వే ఆస్తులను కాపాడి రైల్వేలను సక్రమంగా నడవడానికి మనందరి సహకారాలు చేస్తూ మనవంతు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఎవరైనా ఆటంకాలు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి అనాలోచిత చర్యలకు పాల్పడడం వల్ల మన గ్రామానికి, మండలానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వారికి ఇలాంటి ఆటంకపరిచే పనులు చేయరాదని మీ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరూ తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముగ్గురు మనుషులు మన ఇంటికి రావద్దు. ఆన్ డ్యూటీ ఒకరు పోలీసు యూనిఫామ్లో మీ ఇంటికి రావద్దు, ఒకరు డాక్టర్, ఒకరు లాయర్. ఈ ముగ్గురు డేంజరే. వేరే పండుగలు వేరే అంటే అది వేరు. ఆన్ డ్యూటీలో ఎవరు రావద్దు అంటే నేరాలు చేయనంత వరకు ఎవరు రారు. నేరాలు చేస్తేనే వీళ్ళందరూ ఎంటర్ అవుతారు. డాక్టర్ కూడా ఈ యొక్క హెల్త్ దెబ్బైనా అతను కాపాడాలా, రైలు ఆసనం కాపాడాలా, రైల్వే ట్రైన్స్ కూడా ఆటంకం జరగకుండా కోస్గి తరఫున మీ అందరి బాధ్యత ఉన్నదా లేదా చెప్పండి. ఉన్నది కదా. మీ దృష్టికి ఎవడైనా ఆటంకపరచడం దగ్గర మీ ఏరియాలో ఇవన్నీ జరగకుండా చూసిన బాధ్యత మీపైన ఉంది, అందరిపైన ఉంది. ప్రైవేట్